హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్. మనము వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే అందులోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈరోజు. దేవుడు ఎందుకు, ఎట్లా, ఏ విధంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించిండు అని. అయితే నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ఏమంటుంది దేవుడు ఇక్కడ మోషేతోని? నేను ఆకాశము నుండి ఆహారమును కురిపిస్తాను అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు ఎందుకు మోషేతోని ఆహారమును కురిపిస్తాను అని అన్నాడు? ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క విల్డర్నెస్లో ఉన్నప్పుడు వారి కొరకు ఇశ్రాయేలీయులకు ఆహారం ఇవ్వాలి. అందుకని దేవుడు మన్నాని ఆకాశం నుండి కురిపించి వారికి ఆహారం ఇచ్చిండు. చూడండి, ఇప్పటిలాగా ఇప్పుడు మనకు ఉన్నట్లు ఎటువంటి సూపర్ మార్కెట్స్ ఆ యొక్క విల్డర్నెస్లో లేవు. అసలు అక్కడ తినడానికి ఏమీ లేదు వారికి. అయినా కానీ దారి లేని సమయంలోనే దేవుడు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించిండు. చూడండి, ఇశ్రాయేలీయులాగా ఈరోజు నీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నదేమో. నాకు ఏ విధంగా ఎవరు హెల్ప్ చేస్తారు, నా ప్రొవిజన్ ఎక్కడి నుండి వస్తుందని నువ్వు చూస్తున్నవేమో. అయితే ఏమీ లేని దగ్గర నుండి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిండు ఇశ్రాయేలీయులకి. ఆ విధంగానే నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రీతిలోనే దేవుడు నీకు నీ ప్రొవిజన్ని కూడా ఇవ్వగలడు. మన వాక్యంలో చూసినట్లయితే హన్నా గురించి చూస్తే, హన్నాకి పిల్లలు లేనందున ఆమె దేవుని దగ్గర ఎంతో ప్రార్థించింది తనకి గర్భఫలం కావాలని. అందుకు దేవుడు తన యొక్క ప్రార్థనను ఆలకించి తనకి కుమారుణ్ణిచ్చిండు. మనము 1 Samuel 1st chapter 27th verse చూసినట్లయితే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. చూసారా, హన్నా అంటుంది ఇక్కడ, ఈ బిడ్డను దయచేయమని నేను దేవునితో మనవి చేస్తే దేవుడు నాకు ఈ యొక్క బిడ్డను అనుగ్రహించిండు. అందుకు తను ఏం చేసిందంట? 28వ వచనంలో చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. దేవుడు తన ప్రార్థనను విని తనకిచ్చినటువంటి కుమారుణ్ణి దేవుని కొరకే తిరిగి తను ప్రతిష్ఠించుకుంది. అయితే ఈరోజు హన్నా లాగా నువ్వు కూడా ప్రార్థిస్తున్నవేమో. దేని గురించి అయినా వచ్చి నీకు పిల్లలు లేరని పిల్లల గురించి ప్రార్థిస్తున్నావా? ఫైనాన్సెస్ కోసం ప్రార్థిస్తున్నావా? నీ రిలేషన్షిప్స్ బాగుపడాలని ప్రార్థిస్తున్నావా? నువ్వు ఎంత కన్నీటితో ప్రార్థిస్తున్నావో దేవుడికి నీ కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్కటి తెలుసు. హన్నాకు జవాబిచ్చినటువంటి దేవుడు నీ ప్రార్థనలు కూడా దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. వాక్యంలో చూసినట్లయితే జీసస్ని క్రూసిఫై చేసిన తర్వాత, సిల్వేసిన తర్వాత దేవుని యొక్క శిష్యులు చాలా బాధపడ్డారు. ద డిసాపిల్స్ వర్ డెవస్టేటెడ్. అయితే ఆ సమయంలో ఇంకా వారు అంతా అయిపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు యేసయ్య వారితో ఉండే, ఇప్పుడు యేసయ్య వారితో లేనందున వారు అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ మనం వాక్యంలో చూసినట్లయితే మాథ్యూ 28th chapter 6th verse చూసినట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఏమని రాయబడి ఉంది? ఆయన ఇక్కడ లేడు అంటే యేసయ్య ముందుగానే చెప్పిండు, నేను తిరిగి లేస్తాను అని. ఆ విధంగానే దేవుడు 3వ దినమున తిరిగి లేచిండు. అందుకే వాక్యంలో క్లియర్గా వ్రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు. మాథ్యూ 28th chapter 6th verse, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. సో ద గ్రేటెస్ట్ ట్రాజడీ బికేమ్ ది గ్రేటెస్ట్ విక్టరీ. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు నీ సమస్యలో ఇన్వాల్వ్ అయినట్లయితే, ఒక చాప్టర్ క్లోజ్ అయింది అంటే దానికి దేవుడు ఒక న్యూ బిగినింగ్ కూడా నీకు ఇవ్వగలడు. ఇక్కడ దేవుని లైఫ్లో ఇంకా అయిపోయింది, జీసస్ ఇంకా లేడు అని అనుకున్నారు వారు. ఇంకా జీసస్ లైఫ్ అయిపోయింది, జీసస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ చూడండి, న్యూ బిగినింగ్, దేవుడు మళ్ళా 3వ దినమున తిరిగి లేచిండు. ఆ విధంగానే నీ జీవితం కూడా అయిపోయిందని ప్రజలు అనుకోవచ్చు, కానీ ఇక్కడ నుండి కూడా దేవుడు తిరిగి నీ చరిత్రను మళ్ళీ తిరిగి రాయొచ్చు.
అది కూడా న్యూ బిగినింగ్‌గా దేవుడు మళ్ళీని కథను రాయొచ్చు. మన వాక్యంలో చూసినట్లయితే గాడ్ ఈస్ గ్రేట్ బికాస్ హీ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ లైవ్స్. మనము సౌలు జీవితం చూసుకున్నట్లయితే సౌలు సంఘాన్ని ఎంతో హింసించిండు. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాక్ట్స్ 9th చాప్టర్ 15th వర్స్‌లో అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఏమంటుంది దేవుడు ఇక్కడ? సౌలునంట దేవుడు ఏర్పరచుకున్నాడంట. అంత చర్చ్‌ని అంత పర్సిక్యూట్ చేసిండు సౌలు. అయినా కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇతన్ని నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఇక్కడ సౌలుకి ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం కలిగిందో, అంటే వెన్ హీ ఎన్కౌంటర్డ్ జీసస్, ఆ సమయంలోనే అతని యొక్క లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సంఘాన్ని హింసించినటువంటి పౌలు ఇప్పుడు వాక్యాన్ని కూడా ప్రకటించిండు. అంటే అతని జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడింది. అయితే నీ పాపం అన్నది దేవుడు నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయలేనిదంటూ ఏది లేదు. మనం సౌలునే చూసినట్లయితే సౌలు పాపాన్ని దేవుడు క్షమించిండు. సౌలు సంఘాన్ని ఏ విధంగా ఎంత ఘోరంగా హింసించిండో మనం వాక్యంలో చూడగలం. అటువంటి సౌలుని దేవుడు విడిచిపెట్టకుండా సౌలుని పౌలుగా మార్చిండు. నేను అతన్ని ఏర్పరచుకున్నాను అని వాక్యంలో వ్రాయబడినట్లే దేవుని వాక్యాన్ని కూడా ప్రకటించిండు. ఎందుకంటే దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏది కూడా లేదు. కాబట్టి నీ జీవితాన్ని కూడా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మనం ఈరోజు వాక్యంలో చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్, దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేసిండు, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడని మనం చూసినాం. వాక్యంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు. గనుక ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాక్యంలో నీకు లేనిది, నీ పరిస్థితికి ఆన్సర్ లేనిదంటూ వాక్యంలో ఏదీ లేదు. గనుక నీ పరిస్థితిని బట్టి వాక్యానుసారంగా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.